ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ, ఏదన్నా పని చేసామంటే అది అవుతుందా అవ్వదా? స్టార్టింగ్ అక్కడే మనకు పడిపోతుంది. బాబు ఇది అవ్వదేమో, అవుతుందా అన్న ఆలోచన కంటే అవ్వదేమో అన్నది ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఏదన్నా మనము నమ్మకంగా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒక పని మనం మొదలు పెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు సలహాలు తీసుకోవడం చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే అటు స్నేహితులు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. వాళ్ళ సలహా మన భవిష్యత్తులో మనం తీసుకునే నమ్మకం పైన ఎంతవరకు ఆధారపడి ఉంటుందంటారు? 100% వాళ్ళే మిమ్మల్ని చెడగొట్టేటోళ్ళైనా బాగు చేసేవాళ్ళైనా అయ్యుండొచ్చు, అంతే కదా. చెలిమిలోని తీయదనం కలిమిలోన ఉండదు, చెలిమిలోని తీయదనం కలిమిలోన ఉండదు, కలలలోని కమ్మదనం కలంలోన నిండదు అని ఒక కవిత రాశాను నేను. బాగుంది. కాబట్టి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో మీ జీవితాన్ని తీర్చిదిద్దడంలోగా సహాయం వాళ్ళ నుంచే పొందుతాం. బాగుపడ్డాము అంటే స్నేహితుల ద్వారానే పడతాము, సలహాల ద్వారానే పడతాం. చెడిపోయాము అంటే కూడా ఫ్రెండ్స్ తోటే చెడిపోతాం. అరే వాడి సహవాసం బాగలేదురా, అందుకే వాడు చెడిపోయిండు. కొంచెం మంచి స్నేహితులు ఉంటే వాడు జీవితంలో బాగుపడుతుంటే మనం వందల వేల మాటలు రోజు నిత్య జీవితంలో మనం వింటూనే పోతుంటాం. ఎస్, మనిషి అనేది ఒక ఎనర్జీ, నీ థాట్ అనేది ఒక ఎనర్జీ, చుట్టూండేది ఒక ఎనర్జీ. ఇక్కడ నీలో ఆత్మ అన్నాను నేను, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇక్కడ ఎట్లా ఒక చిప్పు లాగా ఉంది. ఆ చిప్పులో ఏముంది? సెల్ ఫోన్ మారినప్పుడు నువ్వు చెప్తావు ఆత్మ అని. అదే సంస్కృతంలో ఆ రోజు చెప్పారు, ఒక గుర్తు, గుడ్డి గుర్తు ఆత్మ అని. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ లో చిప్పుని ఏమంటున్నారు? చిప్ అంటున్నారు, అవునా? సెల్ ఫోన్ మారితే ఆ చిప్పులో ఏముంది? 30% పాత ఉంటాయి మేడం అంటున్నారు కదా మీరంతా. మెమరీ కార్డ్. అట్లా ఈ చిప్పులో ఏముంది? ఇది ఎనర్జీ చిప్ అన్నమాట. ఇది దాన్ని వాళ్ళు ఆ రోజు ఆత్మ అని పేరు పెట్టారు. ఈ చిప్పు, ఈ ఎనర్జీ చిప్పులో 30% ఎక్కడి నుంచి వచ్చింది? పాతవి, నీ పూర్వజన్మ కర్మలు వచ్చాయి. మంచి స్నేహితులతో స్నేహం చేస్తే వాళ్లే ఇక్కడ కూడా మీకు దోస్తులేదు. నీవు ఆ స్నేహితులతో నీవు ఎవరితోటన్నా గొడవ పెట్టుకొని మోసం చేసి వస్తే వాళ్లే ఇక్కడ స్నేహితులై వచ్చి నీకు. ఎందుకంటే చర్య = మైనస్ ప్రతిచర్య. ఈ విషయం అంతా నీవు ఏది ఇస్తున్నావో దానికి ఉల్టా నువ్వు తప్పనిసరిగా అనుభవిస్తావు అనేది ఇక్కడ. ఇచ్చిందే నీకు వస్తుంది అని. అది 30% వచ్చింది. 30% నీ జీన్స్ ద్వారా వచ్చింది. 30% నువ్వు పెరిగిన ఎన్విరాన్మెంట్లో నీ ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉండేవాళ్ళు, టీచర్లు, వాతావరణం ఇచ్చింది. ఒక విషయంలో ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడు? చెప్పంగానే అరుస్తున్నాడా? చెప్పంగానే వింటున్నాడా? చెప్పింది ఆలోచిస్తున్నాడో? చెప్పేదాకా ఆగుతున్నాడా లేదా? కొంతమంది ఎమోషనల్ అయిపోతారు అక్కడ చూడంగానే. ఇప్పుడు ఈ టీవీ చూస్తారే బాబు, చూడగానే వాళ్ళకు నేనంటే ఒక ప్రేమ, పిచ్చి ప్రేమ కలిగిపోతుంది. అయ్యో మేడంతో మాట్లాడాలి, మేము మా బాధ చెప్పేసుకుంటే మేడం క్లియర్ చేసేస్తుంది అనుకుంటారు. వందల ఫోన్లు చేస్తారు. అది ప్రేమే. కానీ 100 మంది ఫోన్లు ఒక్కసారి నా మీదకి వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను చెప్పండి. అవును. కాబట్టి ఎలా రియాక్ట్ అవుతుందన్నది మన ఆలోచన ఈ చిప్పు మీద ఆధారపడి ఉంటుంది. ఈ చిప్ అనే దాంట్లో 3 వచ్చినాయి కదా. ఒక వ్యక్తికి తల్లిదండ్రుల లక్షణాలు, ఫ్రెండ్స్ లక్షణాలు, పూర్వజన్మలో అతను ఏదో బిజినెస్ చేసి చిట్టీలేసి మోసం చేసి వచ్చాడు. మోసం చేసే ఫ్రెండ్స్ లాగా ఉండి అతన్ని మోసం చేస్తారు. ఒకటి ఆస్తి దొబ్బేసుకొని పుట్టాడు వాడు, ఎవరిదో ఆస్తి దొబ్బేసుకొని పుట్టాడు. ఈ నేరా మంచిగా స్నేహం చేస్తాడు, అతనితో షూరిటీ ఇప్పించుకొని డబ్బులు తీసుకొని దొబ్బేసి వెళ్ళిపోతాడు. మంచిగా ఉంటాడు, స్నేహంగా ఉండే అయ్యో నిన్న మన దాకా మంచి పైసలు తీసుకున్నాడు, మారిపోయాడు. ఇప్పుడైతే వాడు పలకరిస్తే లేడు నన్ను. చూసావా? అవునవును. కాబట్టి కొంతమంది ఏమంటారు, నా పెళ్లి విషయంలో కానీ మాకు ఎంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు నాకు, అబ్బా నా మ్యారేజ్లో కూడా ఇంతమంది వచ్చి హెల్ప్ చేశారు, నాకు పెళ్ళే కాకపోతుండే కానీ మా ఫ్రెండ్స్ వచ్చి మంచి పిల్లగాడు అది ఇదని, మా అమ్మ నాన్న చూడకపోయినా ఫ్రెండ్స్ వచ్చి నాకు చేశారు. ఉద్యోగంలో కూడా మా ఫ్రెండ్స్ వచ్చి నాకు ఎంత బాగా హెల్ప్ చేశారు. నా వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటారు ఇద్దరు, ఎంత ఖచ్చితంగా ఎంత బాగా ఇద్దరు కలిసిపోయి ఉంటారు. అదే పూర్వజన్మలో వాళ్ళు ఏదైతే షేరింగ్ చేసుకొని తను ఇచ్చి మోసపోయినప్పుడు అది రిటర్న్ రావాలినప్పుడు మంచి స్నేహితులుగా వస్తారు. వీడే మోసం చేసినప్పుడు శత్రువులుగా వచ్చి వీడి దగ్గర నుంచి లాక్కొని పోతారు. అంటే ఈ విషయంలో మొత్తం కూడా మనం చేసిన మంచి పని మంచిగా వస్తుంది, విమర్శిస్తే విమర్శన రూపంలో వస్తుంది, ఏదిస్తే అదే రిటర్న్ అయి వస్తుంది. కానీ ఎప్పుడైతే నీ చిప్పు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ పోతున్నప్పుడు నీవుగా ఒక ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఫ్రెండ్స్తో మోసపోతున్నాను?
ఎందుకు నేను దగ్గరుండే ఒకళ్ళు చెప్పిన మాటతో మోసపోతున్నాను? నువ్వు మోసపోయినట్టు నీకు తెలుస్తోంది కదా. వాడు నిన్నటిదాకా ఒక రకంగా ఉండి ఇవాళ ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నాడు కదా. ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ని గురించి, భార్యను గురించి తెలియక కూడా తెలియదు, అబ్బా నేను 40 ఏళ్ళు సాపరం చేశానే బాబు, ఆయన మనసేనకి ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఆడవాళ్ళు కూడా అంటారు, మగవాళ్ళు కూడా అంటారు, అవును. ఏమమ్మా మా ఆవిడ ఎప్పుడు ఎట్లుంటుందో నాకే తెలియదు. ఉమ్. నిజంగా తెలియదు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మనసు ఒకరికి ఏకాగ్రత పెట్టి ఆలోచించరు. ఉమ్. సంఘం గురించి, సమాజం గురించి యాదృచ్ఛికంగా సంసారాలు చేస్తారు, పిల్లల్ని కంటారు, జీవిత కాలం గడిచిపోతుంది. కానీ స్నేహితులు అలా కాదు. ఉమ్. మన చుట్టూ ఉండే కొంతమంది అమ్మ నాన్న, పెదనాన్న పిల్లలు, అక్క నాన్న పిల్లలు ఎలా అంటే మనలో ఏది మంచి ఏది చెడో తీసి క్లియర్గా చెప్తారు. అరే నీవు ఈ ప్రవర్తన మార్చుకో, నీలో బాగా మార్పు వస్తుంది. ఉమ్. నీవు ఇలా గట్టిగా మాట్లాడుతావు కాదు, కొంచెం మెల్లిగా మాట్లాడు, ఆ మాట్లాడే పద్ధతిలో కొంచెం తేడాగా మాట్లాడు, ఉమ్. నీవు ఇచ్చేటప్పుడు ఒకరికి ఆలోచించి మాట్లాడు. ఎరా నీ ఆస్తి అంతా నీ పిల్లలకి ఇచ్చేస్తున్నావు, కొంచెం ఆలోచించుకోరే, పొద్దున నీకు కూడా ఏదైనా అవసరం రావచ్చు కదా. ఉమ్. అలా సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా నాన్న, మ్మ్. ఫ్రెండ్స్. కాబట్టి ఏ ఆలోచన అయితే నీ ఫ్రెండ్ దగ్గర నుంచో, ఒక ఆత్మీయుల దగ్గర నుంచో, ఎవరి దగ్గర నుంచో నువ్వు పొందుతున్నావు, ఒక సలహా నువ్వు తీసుకున్నావంటే ఆ సలహా మంచిదా కాదా, నీకు వర్తిస్తుందా వర్తించదా, నీకు నీవే ఆలోచించుకోవాలి. వేరే బయట నుంచి ఎవ్వరి పెండ్లాం వచ్చి నీ ఫ్రెండ్ సలహా ఇచ్చినాడు నువ్వు చేస్తున్నావు, పోవే ఊరికే నా ఫ్రెండ్ల మీద ఏడుస్తావు నువ్వు అంటారు. అవును. అంటారా? కానీ అది కరెక్ట్ మాట. ఉమ్. ఇతని తనకి తానుగా ఈ ఫ్రెండ్ని నేను నమ్మొచ్చా. ఫ్రెండ్ ఎవరో బిజినెస్ చేయమన్నారమ్మా, ముగ్గురం పార్ట్నర్స్ కలిసి, నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి నా దగ్గర. ఉమ్. పార్ట్నర్షిప్ లో చేశారు, మోసపోయాడు, ఆయన పోయిండు ఈయన పోయిండు, ఇప్పుడు మేము ఇద్దరం కొట్టుకొని వస్తున్నాం అని చెప్పుకునే పిల్లలు 100 మంది 1000 కేసులు ఉన్నాయి కదా నాన్న. ఉమ్. కాబట్టి ఒక వ్యక్తి ఈ చదువు చదవాలా వద్దా, అరే మా ఫ్రెండ్స్ అందరూ సిఈసికి వెళ్ళిపోయారు, నేను కూడా సిఈసికి వెళ్ళిపోయాను, ఉమ్. సిఈసి ఇప్పుడు పడిపోయింది, వేరే కోర్సుకు మంచి ఆఫర్ ఉంది, ఉమ్. ఎవరు నష్టపోయారు? ఎస్, తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినరు. ఈ చదువు అన్నా కానీ, ఈ కోర్సుని వెళ్ళు అన్నా కానీ, ఇలా ఉండే అన్నా కానీ ఫ్రెండ్స్ ప్రోద్బలమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ ఫ్రెండ్స్తో నీవైతే వెళ్తున్నావు, ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, బెంగళూరులో ఉద్యోగం ఇస్తారట, నీ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయింది కదా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఆయన దానికి మేనేజరు, నీకు మంచిగా లెటర్ ఇచ్చేస్తారంటే 50,000 ఇచ్చారు, యుఎస్లో కూడా 50,000 ఇచ్చారు. అలా మోసపోయిన వాడు ఇన్ని కథలు తెలుసు నాకు. తీసుకుంటారు, ఇస్తాము అనుకుంటారు, కానీ ఇవ్వరు. వీడు ఏజెంట్ పొలంలో బాకీ ఉంటాడు, ఆ డబ్బు పోతుంది. ఇప్పుడు అమ్మా నాన్నకు చెప్పుకోలేడు, వీడు తనలో తాను బాధపడతాడు, ఉద్యోగం లేదు, చేస్తున్నట్టు నటించాలి, ఎన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి ఎవరి సలహాలు భగవద్గీతలో ఒకటే మాట చెప్తాడు, నీ స్వీయ నిర్ణయ శక్తితో నువ్వు బ్రతుకు. కొంతమందికి జ్వరం వస్తుంది, ఏదో బాధ, ఏమన్నా నేను ఈ టాబ్లెట్ వేసుకున్నాను, నువ్వే, ఆమె శరీరానికి టాబ్లెట్ పడుతుందో పడదు, ఇట్లా వచ్చి నీకు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిందని ఆమె చెప్తుంది. ఆమెకు ఆ టాబ్లెట్ పడ్డది, మా శరీరానికి పడుతుందో పడదు, అది ఆలోచించుకోవాలి. ఏం కాదే నడుము నొప్పి, నడుము నొప్పి కాళ్ళు నొప్పి, నడు పోదాం, పోయిన తర్వాత ఆ కాళ్ళు నొప్పులు వారం రోజులు ఈమె కూర్చొని ఏడుస్తుంది. కాబట్టి ఎవరి సలహా నువ్వు తీసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నా స్వీయ నిర్ణయంతో ఆలోచించుకుంటేనే సక్సెస్ అవుతావు. కానీ కొన్నిసార్లు మనకే అనిపిస్తుందమ్మా, మనకి ఎంతకి తోచదు, ఎవరన్నా అడగాలి, తెలుసుకోవాలి, చెయ్యాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో నేను చెప్తాను. బిడ్డకి ఎవరికో జ్వరం వచ్చింది, నీకు ఉద్యోగమే రాలేదు, ఒక బిడ్డని ఏదో కోర్సు చదివించాలి, ఆ రంగంలో నీకు అనుభవం లేదు కదా. అమ్మా నువ్వేదో టీచర్ ఉద్యోగం చేస్తున్నావు, ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నావు, ఇంకేదో ప్రొఫెషనల్ లో ఉన్నావు, ఇది నీకు అవసరం వచ్చినది వేరే సబ్జెక్ట్ కి సంబంధించింది కదా. ఆ పరిమిత జ్ఞానం, ఆడిట్ జరగాలి, నీకేదో ట్యాక్స్ పడ్డది, ఆడిట్ కు సంబంధించిన వాడి దగ్గరికి వెళ్తే అతను స్వయంగా మనవాడు అయికుంటే ఇంకో తీరుగా మాట్లాడతాడు, లేదు వీళ్ళ అమాయకులు అంటే ఇంకో తీరు మాట్లాడి మన మీద ట్యాక్స్ నాకు కొంత డబ్బు ఏంటి నేను చేస్తా అంటాడు. కాబట్టి సలహా అనేది అవసరము, కానీ నిజాయితీతో చేస్తున్నారా అని స్వీయ నిర్ణయంగా కొంచెం మీరు ఆలోచన చేయండి, ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా. ఈ విశ్వం ఎప్పుడు ఏం చేస్తుందంటే నీకు సలహా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోవాలి, నువ్వు విశ్వంలోకి వెళ్ళిపోయి నీ కోరిక చెప్పాలి, దానికి ఆన్సర్ ఎక్కడి నుంచో ఫ్రెండ్ రూపంగానన్నా వస్తుంది, మ్యూజిక్ రూపంగా వస్తుంది, మెసేజ్ రూపంగా నీకు వస్తుంది, కానీ పూర్తి శరణాగతితో అడగాలి. ఈ విశ్వమే నీ స్నేహితుడు, ఈ విశ్వమే నీవో విశ్వము, విశ్వమే నేను విశ్వ నియమాల గురించే చెప్తాను తల్లి. చాలా మీకు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ప్రత్యక్షంగా విశ్వం మనకి ఎటు చూసినా కనిపిస్తుంది. కాస్త కొంచెం మనం ఆలోచించుకుని చేసినట్లయితే విశ్వం నుంచి సమాధానం అయితే పొందొచ్చు అంటారు. 100%.
కానీ ఆ ప్రాక్టీస్ ఉండాలంటారా? లేదు, విషయంతో కనెక్షన్ కావాలి. కనెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కనెక్షన్ కావాలంటే నీకేం కావాలి? ఫోన్ నెంబర్ కావాలి ఫస్ట్. లైవ్ ఎలాగో ఉంది, ఫోన్ కనెక్షన్ తీసుకుంటావు కదా. కనెక్షన్ తీసుకున్న తర్వాత నువ్వు డయల్ చేస్తావు, ముందు డయల్ చేయాలి కదా. అవును. ఆ విశ్వానికి నువ్వు డయల్ చేయాలి కదా. అంటే నీ కోరిక ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ మీద నీకు ఒక విశ్వాసం ఉండాలి. నువ్వు ఆల్రెడీ కొంచెం మంచి చేసి ఉండాలి, చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు సంపూర్ణ విశ్వాసంతో అడిగితే ఈ విషయం దగ్గర నుంచి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సూపర్. డయల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆయన ఇవ్వడు, విశ్వం ఇవ్వడు, నువ్వు హలో అనాలి. అవును, ఇక్కడ నుంచి నువ్వు హలో అనాలి ఆ విశ్వంతో. అవును. సో అంత ఈజీ అయిపోతుంది మనకి ఏదన్నా కూడా. చాలా ఈజీ. అంత కనెక్షన్ అయిపోయామంటే అంత ఈజీగా ఉంటుంది. ఎస్, నాకైతే చాలా ఈజీ. నేను రోజు కనెక్ట్ అవుతూనే ఉంటాను. నేను విషయంలోనే జీవిస్తుంటాను. చాలా బాగా చెప్పారమ్మా. ఏదన్నా స్వీయ నిర్ణయం మనం తీసుకుంటే విశ్వం సాయంతో అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.